ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఆయన మీకు ఎక్కడ ఏదో దగ్గర మీరు దగ్గర ఉండేవాళ్ళు, దిల్సుఖ్ నగర్ ఆయన దిల్సుఖ్ నగర్ మేము కలిసి కాదు, మీరు పక్కన ఉన్న సందర్భాలు లేవా? ధర్మవరం లేదు, ఏవిఎస్ ఉండేవాడు. ధర్మవరం లేడు ఎప్పుడు, పైగా ధర్మవరంతో పెద్ద ఇంటిమసీ కూడా లేదు నాకు. నేను చదివానే, నేను మీ బుక్లోనే నేను చదివాను. ఏంటంటే నేను ఆయన పక్కన ఉన్నా కూడా ఆయన ఆత్మీయ వ్యక్తిని ఏవిఎస్ ఇప్పుడు కొంతమంది గబుక్కుని కలుస్తాం, కొంతమంది నిజంగా ఇప్పుడు పక్కనే ఉన్న కలవలేము. అది ఏమిటో మా యాటిట్యూడ్స్, అతని ధోరణులు వేరే ఉంటాయి, అతని పద్ధతులు వేరే ఉంటాయి. కొంచెం ఎక్కువ మంది హడావిడి జనం గొడవ, అతను వద్దు మనకు వద్దు, లోన్లీగా ఉందామని మనం అనుకున్నాం, కలవం అట్లా తప్ప. అది ఐవిఎస్ అది ఫీల్ అయ్యాడు. నా ఇన్విటేషన్ పంపించాను మనిషికి, నన్ను పిలవలేదన్నాడు. నేను పంపానయ్యా, మంచి వచ్చాడు. ఎట్లాగా ఇంత దగ్గరగా ఉన్నా నన్ను దూరంగా ఉన్నారు అంటే, దూరంగా అంటే కొన్ని కలవం మనుషులు, యాటిట్యూడ్. నాకు పొయిట్రీ ఇష్టం, నీకు పొయిట్రీ ఇష్టం, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం. ఇష్టాలు అయినప్పుడు ప్రకాష్ రాజ్ ఎవడొక్కడ ప్రకాష్ రాజ్ వాడు ఏముంటుంది అసలు. నేను ఎంతటి స్థాయి అంటే వాడు, నేను అవుట్డోర్ వాళ్ళ ఊరు వెళ్ళిన మెడ్రాస్ వెళ్తే రానే అని డ్రైవర్ని వెనకాల కూర్చో, నువ్వు అదేంటి అని, ఇలాంటి వాడు వచ్చి నేనే డ్రైవ్ చేయాలి, తను వంట స్వయంగా చేసి పెడతాడు. అంత అది లాక్ అయిపోతాం కొన్ని చోట్ల. వాడు బంధువు అవ్వాలా, ఇది అవ్వాలా, మన జాతి వాడ, అది ఏం లేదు. కొన్ని అతి దగ్గర కుదరదు. నాకు వీళ్ళెవరు ఆత్మీయంగా మన ఏబిఎస్ కానీ వాళ్ళ పెద్ద హల్వాలు సినిమా యాక్టర్లు అంతే తప్ప అదేం లేదు. అంతేనా? ఓకే. మీరు బ్రహ్మానందం గారితో ఒక టెంపుల్ అభిషేకం సీన్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది చాలామందికి తెలియదు, చెప్పండి. ముఖ్యంగా బ్రహ్మానందం నాకు ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మన ఆత్మీయుల్లో ఒకడు. ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, నాజర్, షఫీ, ఎల్బి, ఇట్లా ఎక్కువ మంది లేరు. అంటే ముందు ఏం రాసినా బ్రహ్మానందానికి చూపిస్తాను, ఇట్లా ఉందిరా ఇట్లా ఉందని. వాడు కొంచెం సాహిత్యం అంటే తెలుగు బాగా చదువుకునేవాడు కదా. ఓకే. సో అందుకని ఒరే పొద్దున్న వాడు ఫోన్ చేస్తాడు, సాయంత్రం నేను ఫోన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. వాడు విష్ణు భక్తుడు, వెంకటేశ్వర స్వామి, నేను శివభక్తుడు, అట్లా ఉంది కాంట్రాస్ట్. సరే ఇద్దరం కలిసి చిన్న పల్లెటూరు షూటింగ్కి వెళ్ళాం. వెళ్తే జనరల్గా పూజ చేస్తున్న చిన్న గుడి, మమ్మల్ని చూసి ఇట్లా ఇట్లా ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు చూసి ఒక్క నిమిషం రిజిస్టర్ చేసుకుని మళ్ళీ చేస్తాం. మేము కొంచెం దెబ్బతిన్నాం. జనరల్గా ఏమవుతుంది, సార్ ఏంటి సార్ ఎప్పుడు ఇచ్చారు, ఉండండి ఒక్క నిమిషం అయిపోయి చేసి వచ్చేస్తారు. అట్లా చేయలేదు, మేము కొట్టేట దెబ్బ అనుకున్నాం. సర్లే ఏమో ఇద్దరు అనుకున్నారు. అలాగే ముఖాలు మాలు చూసుకుంటే దాని అర్థం అదే కదా. చేస్తే స్వామి అభిషేకం చేస్తారట, అయిపోయింది. మరి ఎట్లా మేము ఇప్పుడు మీరు చేసుకోవాలి, ఎన్నింటికి అభిషేకం కావాలంటే ఎర్లీ మార్నింగ్ రావాలి సార్, 7 కల్లా వచ్చేయండి, రేపు రాండి. బ్రహ్మానందం గారు చదువుకున్నవారు, చిరరు, మీరు కూడా రేపు రండి హాయిగా ప్రశాంతంగా. అయ్యా అలాగే ఉన్నట్టు. సరే వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే నిజంగానే కొంచెం ఎర్లీగా వచ్చాం. చాలా శ్రద్ధగా చేశాడు. అయ్యాక మేము డబ్బులు ఇవ్వబోయాం, అలా చూపించాడు. చిన్న హుండీ ఉంది, అందులో వేసాం. సరే వచ్చి మేము బయట కూర్చొని టిఫిన్ వచ్చింది. ఇతను చిన్న మాసిపోయిన చిన్న పంచ, ఒక కండువ, ప్లెయిన్ రుద్రాక్షలు, బంగారం వెండి ఏం లేదు. వస్తే దుకాణం మూసేసి వెళ్తున్నాడు. వెళ్తే సార్ అయ్యా స్వామి ఏమన్నా టిఫిన్ చేస్తారంటే, కాఫీ తాగుతారంటే, కొన్ని పాలు తీసుకోండి సార్. వద్దు సార్. అదేంటి సార్ ఏమి ఇచ్చినా తీసుకోరు, దక్షిణేమో అక్కడ వేసారు, ఇట్లా చేశారంటే, సార్ నాకు 1 ఎకరం పొలం ఉంది అన్నాను, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి సార్ అని అలా వెళ్ళిపోతుంటే, నేను పొయిటిక్గా ఏం రాశానండి, మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని రాశా. అలా హాయిగా ఎవరిని ఆశించకపోతే ఇంత రిచ్గా ఉండొచ్చు అనమాట అనే స్పృహ నాకు. శ్రీమంతుడు అంటే వాడు, వద్దు నువ్వేమి ఇచ్చినా అది ఇచ్చేసా. నేను దాని మీద తర్వాత ఒక పాట రాశా. మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు దేవుడు,
నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు మాసెడ్డ మంచోడు దేవుడు. నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు మాసెడ్డ మంచోడు దేవుడు. అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు మాసెడ్డ మంచోడు దేవుడు. గుడ్. సినిమా ఇండస్ట్రీ పరంగా ఒక దురదృష్టం ఏంటంటే మన ఇంట్లో గుర్తింపు అన్నది ఆ సెలబ్రిటీకి పక్కోడి మన ఇంట్లో ఉండదు గుర్తింపు, మన ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళని ఇష్టపడుతుంటారు. ఇది మీరు ఎలా ఫేస్ చేశారా ఎప్పుడన్నా? ఎట్లంటే అంటే ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ ఉంటారు, మీ ఫ్యాన్ ఉండదు. అది 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 చాలా సహజం అండి. ఇప్పుడు మా ఆవిడకు ఎప్పుడు కాన్షియస్ రోజు జరిగే గొడవ ఏంటంటే, ఏమండి దాని మీద డాగులు పడ్డాయి, అది చిరిగింది, మీరు బయటకు నేను అంటుంటా. అది ఇదే కదా సార్, మీరు అద్భుతం నేను చెప్పే కదా, ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్. నీ దగ్గర కోహినూరు ఉంది, కోహినూరు ఎప్పుడైనా రోజు శివలింగం ఉంది. మా నాన్న ఇన్సిడెంట్ చెప్తా. శివలింగం రోజు పూజ చేసేవాడు ఎలా చేస్తాడు? రుబ్రోల పుత్రం కన్నా అన్యాయంగా చేస్తాడు. ఎందుకంటే ఆడదే. అంచేత ఎప్పుడైనా సరే దొరికి పక్కనే ఉంటే దానికి ఎప్పుడు గుర్తింపు ఉండదు. అది యూనివర్సల్ రూల్ ఇక్కడ. నీకు అత్యంత అమితాబ్ బచ్చన్ రోజు ఇలా ఆరాధ్యంగా చూస్తా ఏంటి జయ బచ్చన్. ఆ డ్రైవర్ రోజు పొద్దున 5 గంటల నన్ను దేశమంతా చూస్తే తెల్లారి చేతడు. అందుకనే నిజంగా గొప్పవాళ్ళని లాంగ్ షాట్లో చూడు. దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది. అమ్మో చూడకపోవడం కూడా మజా. కరెక్ట్. కొందరిని కలవకూడదు అంతే. కొందరిని కలవకుండానే అబ్బా ఆరాధించాలంతే. దట్స్ ఆల్. అందుకే దేవుడు అంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఆడే. కలిస్తే అవుట్. ఒకసారి ప్రత్యక్షమయ్యాడు అనుకో, ఇప్పుడు ఏమిటి మధ్యాహ్నం అయిందయ్యా, మధ్యాహ్నం అయితే తినేస్తాను ఇంకా. రానంత కాలమే సుఖం. అందుకని దేవుడు ఎప్పుడు కనపడకూడదు. మీ పిల్లలకి మీ పరంగా యాక్టర్ పరంగా ఏంటి కంప్లైంట్స్? యాక్టర్ పరంగా లేదా డైరెక్టర్ పరంగా? యాక్టర్ పరంగా మా ఆవిడ మా అమ్మాయి ఎక్కువ, మా అబ్బాయి ఏం మాట్లాడు. చూసామంటే చూడలేదంటే అంటాడు. మా అమ్మాయి చెత్తగా ఉంది వేషం, బాగాలేదు అంటది. డైరెక్టర్ పరంగా మిథునం అందరికీ నచ్చింది, యూనివర్సిటీ నచ్చింది, పిల్లలకు కూడా నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుందన్నారు. నాన్న అంటే పెద్ద సినిమా ఈ కుటుంబం కాదు మాది. వచ్చిన బాధ ఏంటంటే ఇంట్లో అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండదు. లిటరేచరు, పుస్తకాలు, ఈ గొడవ ఇటు తప్ప సినిమా జస్ట్ అబోవ్ యావరేజ్ మిడిల్ క్లాస్ పని. ఓవర్ అనురాగాలు కావాలంటే ఏముండవు. మామూలు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి వస్తే ఏ విధమైన. కాకపోతే నేనేమిటంటే ఎప్పుడైనా మంచి సీన్ చేస్తే స్నానం గీనం చేసుకుని మావిడికి మళ్ళీ యాక్ట్ చేసి చూపిస్తా, ఇది అద్భుతం అని. ఆవిడ మంచి చేసే ఉంటావులే అనుకుంటా. ఓకే. ఇంత మీరు దైవికంగా ఉండే మీరు కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ కూడా చేయాల్సి వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. సపోజ్ ఆమెలో దైవికం అనేది నాకు అంటగట్టకండి సార్, నిజంగా దైవికం కూడా ఒక భాగమే నాదో. ఓకే ఓకే సరే ఓకే. మంచి ఆలోచన, ఆధ్యాత్మికమైన ఆలోచన మీరు అందరి సార్. నాకు ఇలా బోరు కొట్టినప్పుడు ఒకసారి నీళ్ళు వస్తాయి, ఒకసారి ఆయిల్ వస్తుంది. అట్లా ఇంకోటి ఏదో వచ్చింది అట్లా. అంతే పొరపాటున కొట్టిన బోరే తప్ప అది ఒక భాగమే. ఆధ్యాత్మికత అంటే భక్తి అంటే భాగం. ఇప్పుడు నేను ఎక్కడికైనా కూర్చుని గుడి ఉంది అనుకో, తర్వాత చూద్దాం అనుకో, నువ్వు గుడికి తర్వాత చూస్తావా అని వాడు నన్ను చంపేసాను అనుకో, నేనేం చేయాలి? అందుకని యాక్టింగ్ చేయలేను. అలాంటివి ఏం లేవు. చెప్పిన మామూలుగా వాళ్ళ పూజ, వాళ్ళ పునస్కారం, ఐ డోంట్ రిస్ట్రిక్ట్ ఎనీబడి, ఐ డోంట్ ఆస్క్. మా ఆవిడ చాలా 24 hours అక్కడ ఉండమని ఉంటుంది. ఏం అదేమి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇలాంటి ఇబ్బందికరమైన సీన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఆమెలో సపోజ్ మరదలు అది నేను చాలా ఇన్వాల్వ్ చేస్తాను. నాకు విలన్ వేషాలు ఇష్టం. మా ఆవిడ భయపడిపోయింది. మా మరదలు మా ఆవిడ ఇద్దరు కలిసి చూసాం ఆ సినిమా. మా మరదలు నాకేసి దుర్మార్గపు నా కొడుకు ఏమో మరి ఏమనుకుందో. నాకు అది చాలా మాతృదేవ వల్ల నాదను పొడి చేశాక నేను అది ఎన్నోసార్లు చెప్పాను, నాకు చాలా ఇష్టం. బయట కూర్చొని పేపర్ చదువుతుంటే ఒక ఆవిడ, ఒక అమ్మ కూరలమ్మ, ఏం సారు ఆ సినిమా చూసినా నేను అంత ఘనం పొడుస్తావు అంటే ఘనం అంటే ఒకసారి పొడుస్తా. సినిమా కదా అన్న, సినిమా అయితే మాత్రం అన్నిసార్లు పొడుస్తావా అన్నది. అట్లా అది చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట. నాకు నెగిటివ్ క్యారెక్టర్ ఇష్టం. నెగిటివ్ క్యారెక్టర్లో ఆ క్రూరత్వం లేదా ఆ తెలివి క్యారెక్టర్లు, ఆ గెటప్ సంభవం ఎంజాయ్ నెగిటివ్ క్యారెక్టర్స్.